తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చకు కూడా తెరలేపింది. ఒకసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరందరూ కూడా వినండి. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. విన్నారు కదా, తెలంగాణలో ఆయన ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారంట. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అనేసి. ఇదే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామ్యం కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రాక్సిమేట్లీగా 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అక్కడ ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. అక్కడ ప్రశ్నించలేని వ్యక్తులు ఇక్కడ మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య తెలుసు కదా ఎవరో, ఆయన కూడా అడిగాయంట రేవంత్ రెడ్డిని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వండి, ఆ డబ్బులు విద్యార్థులకు చెల్లించండి అనేసి. అందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నాడు. అయ్యా కృష్ణయ్య గారు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయినటువంటి రాజ్యసభ ఎంపీ. ఫస్ట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల కోట్లు పెండింగ్లో పెట్టాడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలో ఒకసారి చూడండి అయ్యా. 10,000 కోట్ల వరకు ఇప్పటివరకు స్టూడెంట్స్కి డబ్బులే ఇవ్వలేదు. ఫస్ట్ మీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి అక్కడ, తర్వాత కంటే మమ్మల్ని అడుగురు, ఫస్ట్ అక్కడ ఇప్పించండి, తర్వాత మేము ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గట్టిగానే స్ట్రాంగ్గానే అటు బీజేపీ నాయకులకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు. ఎందుకంటే ముందు ఏపీలో కూటమి ప్రభుత్వం విడుదల చేయకుండా 1,000 కోట్ల రూపాయలు పెండింగ్లో వచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు చెల్లించాలని చెప్పేసి ఆయన సూచన చేశాడు. ఎక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతుంటే 11 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 10,700 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ముందుగా ఫస్ట్ అక్కడ సమస్యను పరిష్కరించిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం మీద ఈ ఆర్ కృష్ణయ్య అయినా సరే, ఇంకొక బీజేపీ నాయకుడు అయినా సరే విమర్శలు చేయాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ పరిస్థితుల మీద మరోసారి చర్చ మొదలైపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ పథకాన్ని అమలు చేసే ఉన్నత విద్యాశాఖ పనితీరు మీద ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసు కదా, మన నారా లోకేష్ గారే. ఈ శాఖకు నారా లోకేష్ గారే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వ తీరు మీద విమర్శలకు ఇప్పుడు బలం చేకూర్చింది. విద్యా వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద అటు ప్రతిపక్షాలు, ఇటు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకుండా విమర్శలను కొట్టిపారేస్తూ ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని ప్రస్తావించడంతో దీని మీద మంత్రి నారా లోకేష్ గారు ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. ఇస్తాడా లేకపోతే దాన్ని అలా పక్కకు దోసేస్తారు చూడాలి. ఇదే సమయంలో గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా రాజకీయ దుమాలు రేపయ్యా మనందరూ కూడా గుర్తే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ నిలిపివేతలో తన పాత్ర ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి తీరు మీద తీవ్ర విమర్శ కూడా రావడం జరిగాయి.